హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతు అమ్మ అయితే మిరపనారు అయితే ఉడుస్తుంది ఫ్రెండ్స్. మీరైతే మిరపనారు ఏ విధంగా ఉడుస్తారో మీకైతే దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఇదైతే పెద్ద కొండ ఫ్రెండ్స్. చూడండి, నేనైతే అలా కింద నుంచి పైకి వచ్చున్నాను ఈ వీడియో కోసం. మీరైతే చివరి దాకా చూడాల్సిందే. నా వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే అక్కడికి వెళ్తున్నాను చూడండి. మిరపనారు ఏ విధంగా ఉడుస్తున్నారో మీరైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మిరపనారు ఉడక ముందు ఫస్ట్ ఈ విధంగా చేసుకోవాలి. నీట్గా చేసుకొని మిరపనారు అయితే ఉడుచుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడే ఉడుస్తున్నారు చూడండి. మిరపనారు ఉడుస్తున్నారు. ఇది ఈ విధంగా పడిపోయినది, కానీ ఒక వారం పోయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఏరియాలో అయితే ఉట్టి కొండల్లో పెద్ద పెద్ద రాయల్ సందుల్లో ఉడుస్తారు మిరపనారు. చూడండి, మీకైతే ఎంత చక్కగా ఉడిచిందో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే మిరపనారు. చూడండి, మిరపనారు అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇదైతే చిన్నగానే ఉంది. చిన్నప్పుడు ఉడిస్తేనే బలుస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే మా రైతమ్మ అది చక్కగా ఉడుస్తుందో మీకైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే టమాటా నారు కూడా ఉంది. చూడండి, టమాటా నారు ఇది కూడా ఇప్పుడు ఉడుస్తారు ఫ్రెండ్స్. చూడండి, మా రైతమ్మ చాలా సింపుల్గా ఉడుస్తుంది ఫ్రెండ్స్. ఒక కొర్రతోనే కాలువ చేసేసి అక్కడైతే ఉడిచేస్తుంది. మా కొండలు అయితే పెద్ద గట్టి ఉండవు. దాన్ని బట్టి అయితే కొర్రతో కాలువ చేస్తూ ఉడుస్తుంది మా రైతమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం ఉడిసిందే నేనైతే చూపిస్తాను. ఇది ఏ విధంగా బలుస్తుందో నేనైతే తప్పకుండా ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. సరే ఫ్రెండ్స్, ఇలా వీడియో మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.